హాయ్ అండి. హాయ్ అండి. మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పిన పార్ట్ కంప్లీట్ అయింది. నా తర్వాత నుండి ఇది స్టార్ట్ చేస్తున్నాను. మనకు ఏపీ డీఎస్సీకి కానీ, టెట్‌కి కానీ ఈ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎస్ఏ వాళ్ళకైనా సరే అండ్ ఎస్‌జిటి వాళ్ళకైనా సరే ఇట్ ఈస్ యూజ్‌ఫుల్. ఎందుకంటే క్వెషన్స్ అనేది మనకు టెక్స్ట్‌లోని ఇంకా కాబట్టి I have to explaining this one and please subscribe our channel. English language is rule, govern and operating with the three system. So what is the first one? The system of sound and phonology. The system of sound and phonology. And second one, system of word order and syntax is a grammar. అండ్ సిస్టమ్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ సెమాంటిక్స్. మీనింగ్స్ తెలియజేసేది ఏంటంటే సెమాంటిక్స్, వర్డ్ ఆర్డర్ని తెలియజేసేది ఏంటంటే సింటాక్స్, అండ్ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఫోనాలజీ అనమాట. సో త్రీ బ్రోడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీ వేర్ ఐడెంటిఫైడ్ హ్యాస్ ఏ లింగ్విస్టిక్ నాలెడ్జ్, కల్చర్ నాలెడ్జ్ అండ్ పెడగలాజికల్ నాలెడ్జ్. ఇక్కడ ఏంటంటే త్రీ బేసిస్ కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉందంట. వేర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ లింగ్విస్టిక్ నాలెడ్జ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. అంటే వర్డ్స్ ఏంటి అలాంటివి. కల్చరల్ నాలెడ్జ్ కూడా, అంటే కల్చరల్ ఎఫెక్ట్ అనేది లాంగ్వేజ్ పైన కంపల్సరీ ఉంటుంది. అండ్ పెడగలాజికల్ నాలెడ్జ్ అంటే మెథడాలజీ గురించి కూడా మనకి కంపల్సరీ ఆ నాలెడ్జ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలంట. నెక్స్ట్, లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ టీచర్ టు బీ ఏబుల్ టు కమ్యూనికేటింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఎలా ఉండాలి? లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అనేది మనకు బాగున్నప్పుడు మాత్రమే టీచర్ టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ ఈజీలీ యాజ్ ఎ టీచర్ కమ్యూనికేటింగ్ టు ద స్టూడెంట్ అండ్ స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్వైర్మెంట్. మనకి ఇంగ్లీషే సరిగ్గా రాకుండా పోతే క్లాస్ రూమ్లో ఆ ఎన్విరాన్మెంట్ అంతా గొప్పగా అయితే ఉండదన్నమాట. దేర్ ఎబిలిటీ టు కండక్ట్ ఏ లెసన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. యాజ్ యూజువల్లీ వీ హ్యావ్ టు యూజ్ ద మదర్ టంగ్, బట్ we can explain target language, we can communicating target language to the student. Automatically the student can learn and proficiency in the English language అన్నమాట. So their ability to communicating with the colleagues in the target language, the ability to access the internet in the target language. అంటే మన కొలీగ్స్తో కూడా మన ఎబిలిటీ టు కమ్యూనికేటింగ్ విత్ దిట్ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైమ్ ద ఎబిలిటీ టు కమ్యూనికేటింగ్ విత్ ద ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ ద టెక్నాలజీ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకొని ఇంగ్లీష్లోనే మనం ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ఇంటర్నెట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ. అండ్ చిల్డ్రన్ అక్వైరింగ్ their మదర్ టంగ్ త్రూ ద ఇంటరాక్షన్ విత్ their పేరెంట్స్ అండ్ ద ఎన్వైర్మెంట్ సరౌండింగ్ దెమ్. చూడండి, చిల్డ్రన్స్ అక్వైరింగ్ their మదర్ టంగ్ ఈజీలీ బికాస్ ఇన్ అవర్ హౌస్ all are speaking Telugu language or other our mother tongue only. So it is easily acquire the child. But what happens in the target language? It is not possible because we can't easily learn the target language. We can create the environment, the interaction with their parents and the environment surrounding them. ఎన్వైర్న్మెంట్ సరౌండింగ్లో ఉంటాం కాబట్టి ఆ లాంగ్వేజ్ మనకి ఈజీగా వస్తుంది. కానీ టార్గెట్ లాంగ్వేజ్ అలా కాదనమాట. ద నీడ్ టు కమ్యూనికేట్ పేవ్ ద వే ఆఫ్ లాంగ్వేజ్ ఎక్వజేషన్స్ టు టేక్ ప్లేస్. మనం ఏ వేలో పోతామో ఆ విధంగా ఆ లాంగ్వేజ్ అనేది ఎక్వజేషన్ అంటే మనం లెర్నింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ regarded as a bridge of a superiority. Thus, the English is often used as a tool of power is all aspects of social life, be it education, religion, media, administration, and so on. It is the language of rich and powerful. చూడండి, ఇక్కడ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రికార్డింగ్ హ్యాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ సుపీరియారిటీ. మనకు ఒక సుపీరియారిటీని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తుందంట. అలాగే దస్ ఇంగ్లీష్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఆఫ్ పవర్ ఇన్ ఆల్ స్ప్రెడ్ ఆఫ్ సోషల్ లైఫ్.
మన సోషల్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ వాట్సాప్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ ఫేస్బుక్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ ట్విట్టర్, ఇంకా ఏదైనా యూజ్ చేయండి, మనకి ఇంగ్లీష్ అనేది మనం బాగా అక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సోషల్ లైఫ్లో ఇంగ్లీష్ అనేది ఎక్కువ ప్రామినెన్స్ అనేది ఇస్తుంది. ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్లో కానీ, రిలీజియన్లో కానీ, మీడియాలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అండ్ సో ఆన్. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ రిచ్ అండ్ పవర్ఫుల్నెస్. ఇది లాంగ్వేజ్ ఆఫ్ ఏంటి, రిచ్ అండ్ పవర్ఫుల్నెస్ అనేది ఇస్తుంది. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ ఫర్ ఎక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఏ ఫిల్లర్ పార్టిసిపేషన్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లైఫ్. చూడండి, ఇంగ్లీష్ ఇన్ ఇండియా సింబల్ ఆఫ్ పీపుల్స్ ఆస్పిరేషన్ ఫర్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్లో ఏముండాలి, క్వాలిటీ ఉండాలన్నమాట. అలాగే ఫిల్లర్స్ పార్టిసిపేషన్ నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇది మనం యూజ్ చేస్తాం. ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. ఏంటి ప్రిన్సిపల్స్? ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ టు అక్వైరింగ్ ఏ సోషల్ స్టేటస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే సెకండ్ లాంగ్వేజ్ లెర్న్ చేయడం వల్ల మనకేంటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకు ఇది అక్వైరింగ్ ఏ సోషల్ స్టేటస్ని ఇస్తుందంట. అలాగే లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ హెల్ప్స్ హ్యాస్ acquiring some of the cultural expressions unconsciously because every language transmit culture. ప్రతి ఒక్క లాంగ్వేజ్ ట్రాన్స్మిట్ ఒక కల్చర్ నుండి ఇంకొక కల్చర్కి ట్రాన్స్మిట్ అయితే చేస్తున్నాను కాన్షియస్లీ, బికాస్ ఎవ్రీ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్ ద కాన్షియస్గా కాదు, అన్కాన్షియస్లోనే మనము ఇంకొక లాంగ్వేజ్ పైన డిపెండ్ అవుతాం. Language acquisitions through it to be a natural process that happens effortlessly, whereas learning is a conscious process involving a lot of effort and the part of the learner. చూడండి, అక్వజేషన్ మదర్ టంగ్ అనేది అన్కాన్షియస్లో జరిగిపోతుంది. దానికి ఈ వర్డ్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలని ఉండదు, బికాజ్ యూర్ అన్కాన్షియస్లీ వీ కెన్ ఎక్వైర్ ద లాంగ్వేజ్. బట్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ లైక్ దట్. అంటే లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఏంటి, కాన్షియస్గా నేర్చుకోవాలి. వర్డ్ ఏంటి, వర్డ్కి మీనింగ్ ఏంటి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉంటే దాని మీనింగ్ తెలుగులో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దాని వర్డ్ ఇది అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్యాట్ అనుకోండి, క్యాట్ అంటే మనకి ఇంగ్లీష్లో తెలియకపోతే ఏంటి, దాన్ని పిల్లి అని తెలుగులో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వర్డ్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేయగలం, అంటే కాన్షియస్గా ఆ వర్డ్ని యూజ్ చేయగలుగుతాం అనమాట. లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అక్వజేషన్. అక్వజేషన్ అంటే అన్కాన్షియస్గా మనం దానిపైన కాన్సన్ట్రేషన్ చూపించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేషన్ చూపించి నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. రీసెర్చ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద fact that the two processes are identical and the languages all learn in the same way. ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద ఫ్యాక్ట్ దట్ ద టూ ప్రాసెస్ ఆర్ ఐడెంటికల్ అండ్ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్ ఇన్ ద సేమ్ వే. లాంగ్వేజ్ ఎట్లా సేమ్ వేలోనే లెర్న్ చేస్తాం. అండ్ ఇన్ ద లాంగ్వేజ్ అక్వజేషన్ మోడ్ ద focus is on the communication or conveying the meaning rather than the form. ఇక్కడ ఏంటంటే అక్వజేషన్ మోడ్లో అయితే ఏంటి, కమ్యూనికేషన్ కన్వే ద మీనింగ్ అనేది కన్వే చేస్తాం, రాదర్ దెన్ ద ఫామ్ అనేది మనకు ఆల్రెడీ వస్తుందన్నమాట. ఎక్స్ప్లిసిటీ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఏ ఫార్మల్ అట్మాస్ఫియర్ బై మాస్టరింగ్ ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ మే నాట్ ప్రొవైడ్ ఏ ఫ్లూయెన్సీ ఇన్ ద లాంగ్వేజ్. చూడండి, మనం లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ అన్నప్పుడు మాత్రం మనకు రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వీ హ్యావ్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారమే మనం పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఏ ఒక్కటి మార్చినా కూడా దానికి మీనింగ్ అనేది మారిపోతుంది అనమాట. సో సమ్ రూల్స్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రమే అదర్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఫామ్ చేయగలము అంటున్నారనమాట. సో explicitly learning a language in a formal atmosphere by the mastering the rules of the, అండ్ ఫార్మల్గా మనం నేర్చుకోవాలంటే రూల్స్ మాస్టరీ ఆఫ్ రూల్స్ అనేది లెర్న్ చేయాల్సిందే. మే నాట్ ప్రొవైడ్ ఏ ఫ్లూయెన్సీ ఇన్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో మనకు ఫ్లూయెన్సీ ఉంటుందా, అది చెప్పలేము, ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్. సమ్టైమ్స్ ద లాంగ్వేజ్ వీ నో, సమ్టైమ్స్ వీ డోంట్ నో ద వొకాబులరీ హౌ టు వి ప్రొడ్యూస్. ఓకే, and language learning is affected by the physical and psychological and social factors.
లాంగ్వేజ్ లెర్నింగ్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫిజికల్గాను ఎఫెక్ట్ చేస్తుంది, సైకలాజికల్గాను ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్ని కూడా అఫెక్ట్ చేస్తుంది లాంగ్వేజ్ లెర్నింగ్. ద జనరల్ ఎనీ ఫిజికల్ deformly can cause problems of good interaction, the improper brain and development result in a poor language development. Sometimes ఫిజికల్గా అంటే మైండ్ మెచ్యూర్డ్ కాకుండా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకేం జరుగుతుంది అని అంటే దే కాంట్ బి ఎక్స్ప్రెస్, దే కాంట్ బి లెర్న్ లాంగ్వేజ్ ఎక్వైర్ ఈజీలీ. అండ్ మెయిన్ మెచ్యూరిటీ లేనప్పుడు అప్పుడు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుందా, ఉండదు అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, యాటిట్యూడ్, ఎమోషనల్ అండ్ సపోర్ట్, ఇంటెలిజెన్స్ అండ్ ప్రొజడీస్, ఓపెన్ మైండెడ్నెస్ ఆర్ సమ్ ఆఫ్ ద psychological factors affected learning in general and language in పర్టికులర్. అంటే మన దీన్ని లాంగ్వేజ్ని ఏవేవి ఎఫెక్ట్ చేస్తారు? యాటిట్యూడ్, మన యాటిట్యూడు, ఎమోషనల్ సపోర్టు, ఇంటెలిజెన్సు, ప్రొజిడీస్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఓపెన్ మైండ్నెస్ అనమాట, ఓపెన్గా ఏదైనా మాట్లాడడం కానీ, ఆర్ సమ్ ఆఫ్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అఫెక్టెడ్. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి లాంగ్వేజ్ లెర్నింగ్ని. జనరల్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ పర్టికులర్. అయినా ఇవన్నీ కూడా లాంగ్వేజ్ పర్టికులర్గా నేర్చుకునేటప్పుడు ఇవన్నీ అఫెక్ట్ చేస్తాను. సోషియలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏ కోఆపరేషన్, పీర్ ప్రెషర్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ societal relations influencing the లర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్. చూడండి, సోషల్ ఫ్యాక్టర్స్ లైక్ ద కోఆపరేషన్, మన సొసైటీలో కోఆపరేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఏ పీర్ ప్రెషర్స్ అంటే మన చుట్టూ ఉంటారు కదా గ్రూప్ ఆఫ్ పీపుల్స్, వాళ్ళ ప్రెషర్స్ ఉంటాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ సొసైటియల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అంటే సొసైటియల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కావచ్చు, నేబర్స్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఫ్రెండ్స్ రిలేషన్షిప్ కావచ్చు. ఇవన్నీ కూడా సొసైటియల్ రిలేషన్షిప్స్ అనమాట, ఇన్ఫ్లుయెన్సింగ్ ద లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లాంగ్వేజ్ లెర్నింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తనకి వేరే లాంగ్వేజ్ రాలేదు, మనం కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసామంటే వీ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ప్రతి హ్యూమన్ పైన ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. There are so many factors that affected the language teaching learning process in India. The students in India can be categorized into two. The one is having the regional language as the medium of study from the primary level, and the other is having English as the medium of study. ఇక్కడ చూడండి, 2 లెవెల్స్లో అనేది మనకి ఇక్కడ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. రీజియనల్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ మీడియం ఆఫ్ స్టడీ ఫ్రమ్ ద ప్రైమరీ లెవెల్. మన ప్రైమరీ లెవెల్లో అయితే మనకి మామూలుగా తెలుగు మీడియం స్కూల్స్ అనేది మనకు ఉంటాయి. ప్రైమరీ లెవెల్లో అనేది మనం డెవలప్ చేసుకుంటూ వస్తే మన రీజనల్ లాంగ్వేజెస్ అనేది లెర్న్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్ ఈజ్ హ్యావింగ్ ఇంగ్లీష్ హ్యాస్ ద మీడియం ఆఫ్ స్టడీ. సో టుడే మనం ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంనే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ టు కంప్లీటెడ్ ఇంగ్లీష్ మీడియం education, English medium studies, we get a easy opportunities to జాబ్స్ పర్పస్గా కానీ ఇంకేదైనా మన కెరియర్ పర్పస్గా కానీ వీ కెన్ ఈజీలీ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. అందుకోసమని ఇంగ్లీష్కి ఎక్కువ ప్రామినెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ రీజనల్ లాంగ్వేజ్లోనూ స్టడీ చేయొచ్చు, అండ్ అదర్ వన్ ఈజ్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనూ మనం స్టడీ చేయొచ్చు అనమాట. సో ఇన్ ద Christian's point of view, language acquisition is more powerful and essential than language learning. ఇక్కడ చూడండి, క్రిస్టియన్ ఏమని చెప్పారంట, పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ ఎసెన్షియల్ దెన్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ ఏ మోర్ పవర్ఫుల్. ఇదే అక్విజిషన్ అంటే తనకు తానుగా నేర్చుకునేయడం అనమాట. అంటే దానికోసం కూర్చొని బట్టి పెట్టి రాసి చదివి చేయాల్సిన అవసరం లేదు. అది మన ఎన్వైర్న్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ని మనం అంత చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది డిఫరెంట్. ఓకే, అండ్ లెర్నర్స్ ఆర్ ఏబుల్ టు అక్వైర్ లాంగ్వేజ్ ఓన్లీ బై ద అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కంటైనింగ్ ఏ లింగ్విస్టిక్ ఫీచర్ వన్ స్టెప్ బియాండ్ దేర్
present level of knowledge are a comprehensible input. ఇక్కడ ఏముంది లాంగ్వేజ్ అక్వజేషన్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ని అర్థం చేసుకున్నామంటే అది ఎక్వైర్ అయిపోయినట్లే. అట్లా కాదు అన్నప్పుడు మాత్రము వీ హ్యావ్ టు ఫేస్ సమ్ డిఫికల్టీస్. ఇక్కడ ఏంటి అంటున్నది ఫీచర్ వన్ స్టెప్ బియాండ్ దర్ ప్రెసెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఏ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్ ద మీనింగ్, మనం అర్థం చేసుకోగలగాలి, దాన్ని ఎక్వజేషన్ అంటారు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అన్ ఏ ఎబిలిటీ టు అక్వైర్ ఎ లాంగ్వేజ్ అండ్ ఈజ్ ఏ లేబుల్డ్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఎక్వజేషన్ డివైస్ ఎల్ఏడి. చూడండి, ప్రతి ఇనేట్ ఎబిలిటీ టు అక్వైర్ ఎ లాంగ్వేజ్, అది ఏ లాంగ్వేజ్ అయినా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఏదైనా వాడున్న ప్రామినెన్స్ని బట్టి ఆ లాంగ్వేజ్ వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని ఎక్వజేషన్, ఆ ఎబిలిటీ, ఇనేట్ ఎబిలిటీ తానుగానే ఉంటుంది. దీన్ని ఏమంటే లాంగ్వేజ్ ఎక్విజేషన్ డివైస్ అంటారు, ఎల్ఏడి. ఎల్ఏడి హెల్ప్స్ అక్వైరింగ్ అ లాంగ్వేజ్ దట్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు. ఇట్ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్ స్పెసిఫిక్. ఇక్కడ ఏం లాంగ్వేజ్ స్పెసిఫిక్నెస్ అనేది ఏముండదు, ఎక్వైర్ తానుగా వచ్చేస్తుంది. అండ్ ఇన్నేట్ ఎబిలిటీ అనేది ప్రతి చైల్డ్కు ఉంటుంది. ద చైల్డ్ రిసీవ్ ఆల్ ఇన్పుట్స్ విత్ లవ్ అండ్ నో డిమాండ్స్ ఆర్ మేడ్ ఆన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద అవుట్పుట్. అంటే చైల్డ్ రిసీవ్ ఆల్ ఇన్పుట్స్, అన్నీ చైల్డ్ రిసీవ్ చేసుకుంటే, బట్ నో డిమాండ్స్ ఆర్ మేడ్ అండ్ ఏ కరెక్ట్నెస్ ఆఫ్ ద అవుట్పుట్. అన్నీ కరెక్ట్గా పలకాలని అక్కడ అవసరమైతే లేదనమాట. ద చైల్డ్ రిసీవ్ ఎవ్రీథింగ్, బట్ if the child can express, that is difficult. Okay, next incorrect responses are encouraged and this leads to a state called homostasis, where the child takes pleasure in making errors and continue to do so. ఇక్కడ ఏంటంటే ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ ఆర్ encouraged. If the child can produce a wrong words or wrong pronunciation, if we can encourage it, means automatically the child following the same thing. సో వీ వాంట్ టు డిస్కరేజ్ దట్. చైల్డ్ ఎర్రర్ చేసింది అంటే అక్కడ మనం డిస్కరేజ్ చేసి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఇవ్వాలన్నమాట. దీన్ని ఏమంటారు అంటే హోమియోస్టేటస్ అని అంటారనమాట. వే ద చైల్డ్ టేక్స్ pleasure in makes error and continues to do so. సమ్టైమ్స్ చైల్డ్ ఎర్రర్స్ మేక్ చేస్తే కూడా పోన్లే కంటిన్యూ చేయని అని వదిలేసినప్పుడు ద చైల్డ్ కెన్ ఫీల్స్ వెరీ హ్యాపీ, ఫీల్స్ అ ప్లెజర్. ద చైల్డ్ బికేమ్ ఏ లింగ్విస్టిక్ అడల్ట్ బై ద ఏజ్ ఆఫ్ 5 as the child is able to express most of his or her needs ఓరల్లీ. ఇక్కడేంటి చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ లింగ్విస్టిక్గా 5 years అయింది అనుకోండి, అప్పుడు చైల్డ్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మోస్ట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ నీడ్స్. ఓవరాల్గా అడుగుతుంది అనమాట, తన నీడ్స్ అనేది అవసరం అనమాట. అకార్డింగ్ టు BBC report 2012, there are more English speakers in India as a second language than any country in the world. ఇక్కడ చూడండి, BBC report ప్రకారం 2012 ప్రకారం there are more English speakers in India as a second language than any కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ చాలా మంది ఉన్నారంట, అంటే ఇన్ ద వరల్డ్లో కంపేర్ చేసినప్పుడు అనమాట. మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. ఇక్కడ చూడండి, మనకి ఏంటి ప్రాబ్లం టీచింగ్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు? ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ అనమాట. ఎక్కువ మంది, ఒక క్లాస్కి ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకోండి, ఆ క్లాస్లో మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. వి కాంట్ బి కాన్సన్ట్రేటెడ్ టు టీచ్ ద స్టూడెంట్. సో దట్స్ వై ఓవర్ క్రౌడెడ్నెస్ అని ఉండదు. మనకు లిమిటేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 30 స్టూడెంట్కి ఒక టీచర్ ఉండాలి, 25 స్టూడెంట్కి ఒక టీచర్ ఉండాలి అన్న ఒక మనకి రూల్స్ అనేవి ఉన్నాయి ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో వీ షుడ్ ఫాలోయింగ్, ఎందుకంటే వీ యాజ్ ఎ టీచర్ కెన్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఇన్ ద టైమ్ ఓన్లీ
how the student can learn, దట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద టీచర్. ఆ టీచరు స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎలా లెర్న్ చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయాలన్నప్పుడు క్లాసెస్లో ఆ లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే అందరినీ ఫోకస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 స్టూడెంట్స్ 70 స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో పెట్టామనుకోండి, అప్పుడు టీచర్ ఎంతమంది పైన ఫోకస్ చేయగలుగుతాడు? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇన్ దట్ టైమ్ వీ ఆర్ నాట్ గెట్ దట్ మచ్ ఆఫ్ అవుట్పుట్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ అనేది దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఏ టీచింగ్. అండ్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుండాలి. ఎలా ఉండాలి? పీస్ఫుల్గా ఉండాలి. ఇంకా మంచి క్లాస్ రూమ్, మంచి ఫెసిలిటీస్, బోర్డ్ అండ్ ఎన్వైర్న్మెంట్, చెట్లు, ఇవన్నీ గ్రౌండ్, ఇవన్నీ ఉండాలన్నమాట. అప్పుడే ద ఎన్వైర్న్మెంట్ ఆల్సో బి టీచింగ్ థింగ్ టు ద స్టూడెంట్. అండ్ ఇన్అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్స్, అంటే టీచర్ కూడా ఏంటంటే ఇక్కడ ఇన్అప్రోప్రియేట్ మెథడ్స్ అనేది ఫాలో అవ్వకూడదు. ఫస్ట్ ద టీచర్ కెన్ ఫాలోయింగ్ వన్ మెథడ్ ఇఫ్ ద స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఫస్ట్ హీ ఆర్ షీ వాంట్ టు డిసైడ్ ఇట్ అండ్ దెన్ షీ కెన్ మూవ్ ఇట్. మళ్ళీ ఆమె మూవ్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్ ద టీచర్ ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ద స్టూడెంట్ మీన్స్ ద టీచర్ కెన్ చేంజ్ ద అనదర్ మెథడ్. అప్పుడే ఇంకొక మెథడ్లో చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ ఈజీగా స్టూడెంట్ ఈజీగా లెర్న్ చేస్తారు. కాబట్టి ఇన్అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్స్ అంటే మంచి మెథడ్ ఫాలో అవ్వాలి, ఇన్అప్రోప్రియేట్గా కాదు. అండ్ ఫ్యాకల్టీ రీడింగ్ హ్యాబిట్. సో ఫ్యాకల్టీ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉంది. ఎవ్రీ టీచర్ వాంట్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ the teacher going to be teach the lesson in the before sense, she want to preparing a lesson plan and preparing that lesson, and then she is going to be teacher, he is going to be teacher. That time only we will fulfill the student what is that learning. అండ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ రియల్ ప్రాక్టీస్. సో ఎప్పుడు ప్రాక్టీస్ డోంట్ గివ్ మోర్ ప్రాక్టీసెస్. ఫస్ట్ యూ కెన్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ నాట్. యూ కెన్ first focus it and then we'll give a practice. Don't give a lack of practice in a real lack of focus on real practice. And faculty testing procedures. సో టెస్టింగ్ ప్రొసీజర్స్ ఇవి కూడా అంతా ఇవి ఉండదు అనమాట. ద మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ యూజ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ యాజ్ ఎన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడంటే ఇండియన్ లాంగ్వేజ్ యూజ్ ఆర్టికల్స్ ఇన్ నాట్ కంపల్సరీ యాజ్ ఎ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కంపల్సరీగా ఉండాలని. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ప్రిపోజిషన్స్ ఆర్ మెజర్డ్ ఇన్ టు ద కరస్పాండింగ్ నౌన్ బట్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కొన్ని మామూలుగా చూస్తారంటే ప్రిపోజిషన్స్ కరస్పాండింగ్ నౌన్స్తో మింగిల్ అయిపోతాయంట, కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఇన్ ఇంగ్లీష్ పోస్ట్ పొజిషన్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ద నౌన్ ఆర్ ప్రనౌన్. పోస్ట్ పొజిషన్స్ ఎక్కడ ఇంగ్లీష్లో యూజ్ చేస్తామంటే ఆఫ్టర్ ద నౌన్ తర్వాత ఆర్ ప్రనౌన్ తర్వాత కానీ యూజ్ చేస్తామంట. ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఆఫ్ ద ఫార్మ్ సింబల్స్ ఆర్ వర్డ్స్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్. ద సౌండ్ ఎస్ ఈజ్ ఫాలోడ్ బై ద p or k in the English and this combination doesn't exist in Indian language. చూడండి, స్పీచ్ సౌండ్ అన్నది మనకు ఫొనెటిక్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. వీ హ్యావ్ ఎ ఫొనెటిక్స్, వీ కెన్ యూజ్ ద సింబల్స్ and sounds, but the same symbols and sounds is not there in our mother tongue. So that is the big differentiation between our mother tongue to English language. So we will focus on that one. Hence many Indian speakers have a difficulty in the pronunciation words such as a special or school. Yeah, definitely as a student face so many problems for this one. Why means we are not Britishers, we are not native speakers, especially we want to say we are not native speakers of the English language. So whenever
we have to learn English language, definitely our pronunciation is different or difficult to pronounce it. So, as a native speaker, as a regional language learner, definitely practice the pronunciation of English words. In that time only, we can eradicate the this problem. Okay, so the difficult always be there in this pronunciation in English language. The Indian speakers are facing these problems always. There is no one and one correspondence between English spelling and pronunciation. Exactly, this is exactly why you just look at psychology. What is the spelling of psychology and the pronunciation is different. For example, knife, the spelling is different from the pronunciation. So that's why we can say one and there is no one and one correspondence between English spelling and sound. స్పెల్లింగ్కు సౌండ్కు సంబంధం అనేది ఉండదు కొన్ని వర్డ్స్కి, అట్లని అన్నీ అని నేను చెప్పను. అండ్ వై దిస్ మీన్స్ we already discussed that Greek and Latin influence always be there in English language. చాలా వరకు మనం ఏంటంటే we have to borrow the Greek and Latin and German words. So French words also be in that French, German, Greek and Latin wordsలో some silent words అనేవి ఉన్నాయన్నమాట. సో we borrowed that words, we as usually used it, that words. That's why here the spelling is different from the pronunciation. Okay, and English language uses English language uses stress at the word level and at the sentence level. English language uses stress at the word level and at the సెంటెన్స్ అంటే వర్డ్ లెవెల్లోనూ స్ట్రెస్ యూజ్ చేస్తాము, సెంటెన్స్ లెవెల్లోనే యూజ్ చేస్తాం స్ట్రెస్ అనేది. ఇంగ్లీష్ హ్యాస్ ద స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ అండ్ వైల్ మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ హ్యావ్ లీక్ టైమ్డ్ రిథమ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. దాని అండ్ ఇంగ్లీష్ the time take to read a sentence depends on the number of stress syllables in it and not on the actual number of syllables. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ అనేవి మన ఇంగ్లీష్ ద టైమ్ టేకింగ్ టు ద రీడ్ సెంటెన్స్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రెస్ సిలబల్స్ని బేస్ చేసుకొని మనం చదవడం అనేది ఉంటుంది. అండ్ ఇట్ అండ్ నాట్ ఆన్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ద సిలబల్స్ అనేది ఉంది. సో మీకు నీకు ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినైతే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఏపీ టెట్కి అయితే డెఫినెట్గా దీంట్లో నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనం అకాడమీ బుక్స్ అయితే ఫాలో అవుతున్నాము థరోల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన